నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. ప్రజెంట్ వైఎస్ఆర్సీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అంటే 2029లో జరిగే ఎలక్షన్స్ కోసం ఇప్పటి నుండే సన్నాహాలు ప్రారంభించారు. ఎత్తుకు పై ఎత్తులు వేయడం స్టార్ట్ చేశారు అని అక్కడ వైసీపీ వర్గాల నుండి వస్తున్న మాట. మరో మాట కూడా ఉంది. ఆయన నెక్స్ట్ ఇయర్ పాదయాత్ర చేయబోతున్నారు. ఈ పాదయాత్రలో కీలకమైన టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పుడే అక్కడ ఎవరు నిలబడబోతున్నారు అనేది తెలుసుకొని ఒక గట్టి అభ్యర్థిని ఎంచుకొని వాళ్ళని పాదయాత్రలో ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇందుకోసం ఆయన కొన్ని సర్వేలు కూడా చేపించారంట. మరి ఓకే, వాళ్ళ ఎత్తుగడలు వాళ్ళేవే వేసుకుంటే అది ఎందుకు చర్చ అని మీకు డౌట్ రావచ్చు. అసలు విషయం ఇక్కడ ఉంది. ఏంటి అంటే, మంగళగిరిలో లోకేష్ గారికి పోటీగా దించే వ్యక్తే ఈరోజు చర్చనీయాంశం. మరి దాని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు టీడీపీ వ్యవస్థాపక సభ్యులు, అలానే టీడీపీ సీనియర్ లీడర్ కంచర్ల విజయభాస్కర్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. అంటే మంగళగిరిలో లోకేష్ గారికి పోటీగా జూనియర్ ఎన్టీఆర్ గారి మావైన ఎవరు నార్ని శ్రీనివాస్ గారిని నుంచోబెట్టాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో వాస్తవం ఎంత? అసలు అందుకు ఎన్టీఆర్ గారు కానీ ఎన్టీఆర్ మావ కానీ ఒప్పుకుంటారా? అమ్మా, ఇవన్నీ ఊహాగానాలు అని నేను భావిస్తున్నా. పోతే ఇంకా ఎన్నికలు 3 సంవత్సరాలు గట్టిగా ఉన్నాయి. ఇప్పటికి మేము అధికారంలోకి వచ్చి 23 మాసాలే. అవును. కాబట్టి 3 సంవత్సరాల 1 మాసం ఉంది మా అధికారం. ఈ 3 సంవత్సరాల 1 మాసంలో అనేక ఊహాగానాలు వస్తూ ఉంటాయి. అనేక రాక్షసమాయలు పంతూ ఉంటారు. పోతే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నాలు చేస్తుంటారు. ఇప్పుడు మా అగ్రనాయకుడు చంద్రబాబు నాయుడు గారికి మీరు అనుకున్న వాళ్ళు బంధువులని, పోతే వారిని రంగప్రవేశం చేయించాలని, వారిని మా లోకేష్ బాబు గారి మీద పోటీ పెడతారని, పోటీ పెడితే ఏదో పోటీ పెడతారు అని మీరు అంటున్నారు. ఇవన్నీ కార్యరూపం దాల్చకపోవచ్చు. వారు అంత సంకుచితంగా ఆలోచించే మనుషులు కాదు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన సినిమా రంగంలో అగ్రస్థానంలో ఉన్నారు. వారు షూటింగులతో బిజీగా ఉన్నారు. వారి వయసు చిన్నది. వారికి సినిమా రంగంలో ఉజ్వల భవిష్యత్తు ఉన్నది. పోతే అందువల్ల వారు అలాంటి ఆలోచనలు చేయరు. వారి మామగారిని వారు ప్రోత్సహించరు. వారి మామగారు కూడా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు. పైగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పిలిచి టికెట్ ఇస్తానగానే ఎగిరి గంతేసి పోటీకి దిగితే వచ్చే లాభ నష్టాలను కూడా వారు అంచనా వేసుకుంటారు. పైగా వారు ప్రపంచం అంతా పాపులర్గా ఉన్నటువంటి అగ్రశ్రేణి నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో ఉన్న బంధుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారి విజన్ని, చంద్రబాబు నాయుడు గారి భవిష్యత్తు మార్గనిర్దేశాన్ని, అదేవిధంగా లోకేష్ బాబు గారి నాయకత్వ పటిమని దృష్టిలో పెట్టుకొని వీరితో బంధుత్వాన్ని పోగొట్టుకునే స్థాయిలో వాళ్ళు ఉంటారని నేను అనుకోను. పైగా అదేవిధంగా జగన్ పార్టీకి ఏ రకమైన దేశభక్తి లేదని తెలుసు, సేవానిరత లేదని తెలుసు. ఆయన పార్టీ పెట్టుకున్నదే ఆయన కేసులని మాఫీ చేయించుకోవడానికి, అదేవిధంగా అధికారంలోకి వస్తే పోతే దోపిడీకి తెరదీయడానికి అనేది తెలుసు. అదేవిధంగా ఆయన్ని వ్యతిరేకించే వాళ్ళని చట్ట వ్యతిరేకంగా పోలీసుల చేత 3rd డిగ్రీలు చేయించి అదేవిధంగా జైళ్ళ ఓచలు లెక్క పెట్టేలాగా చేస్తాడని, ఆయన పరిపాలన అంతా అలజడి ఆందోళనతో అట్టుడిగిపోతుందని ఈపాటికి వాళ్ళు గ్రహించున్నారు. కాబట్టి అంత అనాలోచితంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆహ్వానాన్ని మన్నిస్తారని, ఆహ్వానాన్ని మన్నించి పోటీకి లోకేష్ బాబు మీద పోటీ చేసేదానికి సాహసిస్తారని నేను అనుకోను. ఒకవేళ మీరు అన్నది నిజమైతే లోకేష్ బాబు గారు ఇప్పుడు 90,000+ గెలిచాడు. ఈసారి ప్రత్యర్థులకు డిపాజిట్లు కూడా రావు. ప్రత్యర్థులకు డిపాజిట్లు లేకుండా ఓడిపోతారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. లోకేష్ బాబు గారు చేసే కార్యక్రమాలు చూస్తే మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి
ఇంతవరకు 1952లో అసెంబ్లీ నియోజకవర్గంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలిసారిగా జరిగిన ఎన్నికల నుంచి ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఎప్పుడు మెజార్టీని సాధించడమే కాకుండా ప్రత్యర్థులు డిపాజిట్లు కోల్పోవడం నిజం. అదేవిధంగా ఇంతవరకు ఎవరు చేయని డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో లోకేష్ బాబు గారు ఆ నియోజకవర్గాన్ని చక్కెర బొమ్మగా మారుస్తున్నాడు. అంటే సార్ నాకు ఒక చిన్న డౌట్. ఇంతకుముందు మీరు అన్నారు ఇవి కేవలం ఊహాగానాలకే పరిమితం అవ్వచ్చు, కార్యరూపణ దాల్చవు అని. కానీ నాని శ్రీనివాస్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సన్నిహితుడు. ఇక్కడ ఎన్టీఆర్ గారు టీడీపీ అని తెలిసి నందమూరి గారి మనవడైనా కానీ వాళ్ళ స్నేహం విడిపోలేదు. ఇటు మనం మెగా ఫ్యామిలీకి వచ్చేస్తే వీళ్ళు జనసేనలో ఉన్నారు అని తెలిసి కూడా ఆ రోజు అల్లు అర్జున్ గారిని తీసుకొచ్చి ప్రచారం చేపించడం, దీనివల్ల ఆ ఇంట్లో వచ్చిన చీలిక ఇప్పటికీ నడుస్తుందని చెప్పి ప్రచారంలో ఉంది. వీటన్నిటిని బేస్ చేసుకుంటే ఖచ్చితంగా అనుకున్నది చేసి తీరుతాడని అనుకోవచ్చుగా. అంటే ప్రతి పౌరుడికి భారతదేశ రాజ్యాంగం ప్రకారం వాక్ స్వాతంత్రం ఉంది, సభా స్వాతంత్రం ఉంది, పోతే ప్రజాస్వామ్య పార్టీల్లో పోటీ చేసే అవకాశం ఉంది. పోతే వాళ్ళని నియంత్రించడం, బలవంత పెట్టడం ఎవరి వల్ల కాదు. రాజ్యాంగం ప్రసాదించినటువంటి ప్రాథమిక హక్కులు వాళ్ళకు ఉన్నాయి, అందరికీ ఉన్నట్టే వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళ వివేచన మీద ఆధారపడి ఉంటుంది, వాళ్ళ వివేకం మీద ఆధారపడి ఉంటుంది. పోతే వాళ్ళ కుటుంబాల్లో కూడా తర్జన భర్జనలు జరుగుతాయి. నాని శ్రీనివాస్ గారి భార్య చంద్రబాబు నాయుడు గారి మేనగోడలు కాబట్టి వారి ఇంట్లో చర్చలు జరుగుతాయి. ముందు వెనకలు లాభ నష్టాలన్నీ బేరీజు వేసుకుంటారు. వారు మన వ్యాపారాలు మనం చేసుకుందాం అని వాళ్ళు అనుకుంటారు. జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా చెప్పి చూస్తాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారితో లోకేష్ గారితో ఎవరికి వ్యక్తిగత విభేదాలు ఏం లేవు, ఒకవేళ ఎవరన్నా ఇప్పుడు మా బయట ప్రపంచంలో అనుకున్నట్టుగా వాళ్ళ మధ్య అయితే విభేదాలు మాత్రం నాకు తెలిసినంతవరకు ఏం లేవు. అయితే బయట వాళ్ళు ఏదో ఒక విధంగా బలహీనపరచాలని చెప్పేసి అనేక రకాల కుటిల ప్రయత్నాల్లో భాగంగా ఈ రకమైన నీలి వార్తలు పుంకానుగా రాబోయే 3 సంవత్సరాల్లో ప్రచారం చేసే అవకాశాలు మాత్రం ఉన్నాయి. అయితే అంతిమంగా తుది నిర్ణయం వారిది. అయితే చంద్రబాబు నాయుడు గారు నాయకత్వ పటిమని, లోకేష్ బాబు నాయకత్వ పటిమని దృష్టిలో ఉంచుకొని వాళ్ళు సముచిత నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. అయితే అలా తీసుకున్న పక్షంలో ఖచ్చితంగా వాళ్ళు నష్టపోయే అవకాశం ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎన్నికల్లో డిపాజిట్ లేకుండా పరాజయం చెందే అవకాశాలు మాత్రం స్పష్టంగా ఉన్నాయి. లోకేష్ బాబు గారు మామూలు కార్యక్రమాలు కాదు, మంగళగిరి నియోజకవర్గంలో హరిజనులు, అదేవిధంగా చేనేతకారులు, అదేవిధంగా ఇంకా ముస్లింలు, అదేవిధంగా ఇంకా బడుగు బలహీన వర్గాలు చాలామంది ఉన్నారు. వారికి రేషన్ కార్డుల పంపిణీ, పింఛన్ల పంపిణీ దగ్గర నుంచి, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు, తెలుగుదేశం పెట్టిన సూపర్ 6 కార్యక్రమాల దగ్గర నుంచి, అదేవిధంగా అభివృద్ధిలో అద్భుతంగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఇప్పటికే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మంగళగిరి నియోజకవర్గంలో, అసెంబ్లీ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా రాబోతున్నాయి. పోతే కనీ వినిగి ఎరిగిన రీతిలో మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. మంగళగిరి పట్టణం ఒకప్పుడు చిన్న టౌను, ఈరోజు అది సిటీని తలపించేలాగా ఇప్పటికే ఉంది. మరి మంగళగిరి అది చూసి ప్రజలంతా ఆయన ప్రతిపక్షంలో ఉన్న మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఒకసారి ఓడించిన తర్వాత పశ్చాత్తాప హృదయంతో ఆయన చేస్తున్న ఓడిపోయినా కూడా నియోజకవర్గాన్ని వదిలిపెట్టకుండా అహర్నిశలు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆ జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలనని ప్రతిఘటిస్తూ అడుగడుగునా ప్రజలకు అందుబాటులో ఉండి అనేక కార్యక్రమాలని ఆయన చేతనైన వరకు చేస్తూ ఆ యొక్క వాళ్ళకున్నటువంటి సొంత నిధులతో కూడా అనేక మందిని ఆదుకొని ఆ విధంగా నియోజకవర్గ ప్రజల మెప్పు పొంది నిన్న కూటమి పార్టీలో అన్నీ కలిసి సాధారణ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆయనకి 1,00,000 ఓట్లకి సమీప మెజార్టీ ఇచ్చారంటేనే లోకేష్ బాబు నాయకత్వ పటిష్టత అర్థమవుతుంది అక్కడ. అదేవిధంగా భవిష్యత్తులో ఆయన మీద ఎవరు పోటీ చేసినా, వారు ఎంతటి వారైనా సరే పోటీ చేసినా ఓడిపోవడం ఖాయం. ఓడిపోవడమే కాకుండా లోకేష్ బాబు గారు 1,00,000 ఓట్లకు పైగా మెజార్టీతో గెలిచేది ఖాయం. అంతేకాకుండా
ప్రత్యర్థులకు డిపాజిట్లు రాకపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే.